హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం మ్యాడ్ మూవీకి సీక్వెల్ అయిన మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీ 2 hours 10 minutes రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయింది. ఇక మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మరీ మ్యాడ్ మూవీ అంత హైగా మాత్రం లేదు గాయ్స్, జస్ట్ యావరేజ్ అనిపించింది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే సేమ్ మ్యాడ్ 1 లానే ఈ మ్యాడ్ స్క్వేర్ కూడా లడ్డు అలియాస్ విష్ణు ఓ ఎంట్రీతో స్టార్ట్ అవుతుంది. అనుకోకుండా లడ్డు మ్యారేజ్ క్యాన్సిల్ అవుతుంది. సో వైఫ్తో హనీమూన్కి గోవా వెళ్లాల్సిన లడ్డు మన మ్యాడ్ గ్యాంగ్తో వెళ్తాడు. సో గోవా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఇంతకీ ఆ బాయ్కి ఈ మ్యాడ్ గ్యాంగ్కి ఉన్న సంబంధం ఏంటి అనేదే స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఈ మూవీలో మెయిన్గా లడ్డు అండ్ వాళ్ళ ఫాదర్ మురళీగౌడ్తో చేయించిన కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సోషల్ మీడియా రిఫరెన్స్ని కూడా బాగా యూజ్ చేసుకున్నారు, లైక్ మీమ్ కంటెంట్ని. ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎంటర్టైన్ అనిపించింది, ఎక్కడ బోర్ కొట్టలేదు. అండ్ స్పెషల్ రోల్లో వచ్చిన ప్రియాంక జవల్కర్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఫైనల్లీ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మైనస్ పాయింట్స్, సెకండ్ హాఫ్ వచ్చేసరికి గ్రాఫ్ డౌన్ అయిపోయింది. పెద్దగా ఫోర్స్డ్గా లేకపోయినా కాస్త బోరింగ్గా అనిపించింది. అండ్ కొన్ని చోట్ల లాజిక్స్ ఉండవు, బట్ స్టిల్ అది పెద్దగా ఏం ఇంపాక్ట్ చూపించలేదు. సాంగ్స్ అండ్ బీజిఎం యావరేజ్గా అనిపించాయి. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఎవ్రీవన్ డిడ్ దేర్ బెస్ట్. మెయిన్లీ కంపేర్ టు మ్యాడ్ 1, మ్యాడ్ స్క్వేర్లో నారాయణ నితిన్ యాక్టింగ్ ఇంప్రూవ్ అయింది అనిపించింది. ఫైనల్గా మూవీ కంక్లూజన్ ఏంటంటే మ్యాడ్ అంత హైగా లేకపోయినా ఒక్కసారి కామెడీ సీన్స్ కోసం పక్కా ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, బట్ కొన్ని డైలాగ్స్ అండ్ ప్రీ ఇంటర్వెల్లో బీచ్లోని కొన్ని సీన్స్ కాస్త ఇబ్బంది పెట్టొచ్చు. సో ఇది అండి మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూ. మీకు కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.